ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 11వ వచనము. చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులను తమ చుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ల గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి? తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెతుకులాడుతున్నారనే కదా దీని భావం. దేవుడి సహాయాన్ని త్రోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుదాము. స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము. మన తర్కజ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము. ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరుగెడదామని చూస్తుంటాము. అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడము. ఇవన్నీ మనం సొంతంగా రాజబెట్టుకున్న అగ్ని జ్వాలలు, మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కొరుగుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డుపెట్టడు. అయితే దాని ఫలితం దుఃఖమే. ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి. కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంత కాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి? గుర్తుంచుకోండి, ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు. దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటాలాడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వ్రేలు పెడితే ఆ పనంతా పాడైపోతుంది. గడియారం ముళ్ళును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు, కానీ కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలన పడుతుంది. గులాబీ మొగ్గను చేతులతో తెరవచ్చు, కానీ పువ్వు వికసించదు సరికదా, వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకొని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నాదేమీ లేదు. ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి. ఆగి విశ్రమిద్దామంటే ప్రభు సాగమన్నాడు. ముందుకి సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను. గండసల దొర్లిపడింది ఆగాలనుకున్న చోట. ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు. జాగులేక సమ్మతించి ఆగిపోయాను. సాగవలసిన బాటలో పడుకొని ఉంది పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు. దైవాజ్ఞకి కారణాలడగనిక, నా దారి నా గమ్యం నావి కావిక. క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి లెక్క?